హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ గాను మనకైతే ఎన్ని కాలేజెస్ అడ్మిషన్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, తర్వాత ఎన్ని కోర్సులు ఇవ్వడం అయితే జరుగుతుంది, తర్వాత ఎన్ని సీట్లు అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది 2026 కౌన్సిలింగ్లో అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొందరికి బ్రో మీరు ఎందుకు లేనిపోని వీడియోస్ చేస్తూ ఉంటారు, మాకు టైం వేస్ట్ కదా అని అనుకుంటారు. కానీ ఏంటంటే నా వీడియోస్ వల్ల లేకుంటే వీడియో చూడడం వల్ల మనకైతే కొంచెం అవగాహన అయితే ఒక ఐడియా అనేది వస్తుంది. సపోజ్ ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఏ కాలేజెస్ మంచిది అనేసి మనకైతే ఒక ఐడియా అనేది వస్తుంది. నా వల్ల ఒకళ్ళైతే మంచి కాలేజెస్ సపోజ్ ఐ మీన్ నేను చేసే వీడియోస్ వల్ల లేకుంటే కొన్ని యూట్యూబర్స్ చేసే వీడియోస్ వల్ల వాళ్ళకి కావాల్సిన కాలేజెస్ తర్వాత వాళ్ళకి అనుకున్న కాలేజెస్ అయితే కొందరైతే వస్తే అదే చాలండి. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పల్లెటూరులో సపోజ్ రూరల్ కాలేజెస్ అంటే రూరల్ ఏరియాలో కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ అసలు ఎలాగవుతున్నాయి, సపోజ్ ఏ కాలేజెస్ మంచిది, ఎలాంటి కాలేజెస్ అయితే జాయిన్ అవుతే మనకైతే ఫ్యూచర్ అనేది ఉంటుంది అనేసి అయితే కొందరికైతే అవగాహన అనేది ఉండదు. ముఖ్యంగా రూరల్ ఏరియాస్ కాలేజెస్ ఐ మీన్ గురుకులం కాలేజెస్ ఉంటాయి కదా, అలాంటి కాలేజెస్ తర్వాత జీజే కాలేజెస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అయితే ఉంటాయి కదా, అలాంటి కాలేజెస్ అయితే కొందరికైతే తెలియదు అనమాట ఈ విషయం. అంటే కౌన్సిలింగ్ ఎలా అవుతున్నాయి, అసలు అడ్మిషన్ ఎలా తీసుకుంటానని అయితే అసలు వాళ్ళకైతే కొందరికైతే తెలియదు. ఇప్పుడు నేనైతే ఏపీ గురుకులం కాలేజెస్లోనైతే గవర్నమెంట్ కాలేజీలో అయితే నేను ఇంటర్ పూర్తి చేశాను అనమాట ఎంపీసీలో. అంటే మా మా కాలేజెస్ ఏంటంటే మాకు అటానమస్ కాలేజెస్ తర్వాత అటానమస్ కొన్ని కాలేజెస్ అయితే రావడం అయితే జరిగాయి. అంటే మనకైతే మనకి ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్ అవ్వకముందు మనకైతే కాలేజ్ ప్రమోషన్స్ అనేసి అయితే మనకైతే రావడం అయితే ప్రతి ఒక్క కాలేజ్ అయితే వస్తారు కదా. అంటే మా కాలేజ్ బాగున్నాయి, ఇలా ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ ఇస్తాము, తర్వాత మా కాలేజ్లో ఐ మీన్ చదువుకుంటే మీకు ఇలాగ ఉంటుంది అనేసి అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది కదా. అయితే మాకైతే అలా చెప్పి అంటే మా ప్రూఫ్ అన్ని వాళ్ళు తీసేసుకొని వాళ్ళే అంటే దగ్గరుండి మాకైతే ఐ మీన్ ఎగ్జామ్స్ రాయించడము, తర్వాత ఐ మీన్ ఫీజు కూడా మేమే కట్టాము. కానీ ఏంటంటే ఫుడ్ ఉండడానికి మాత్రమే, ట్రావెల్స్ మాత్రమే వాళ్ళు చూసుకున్నారన్నమాట. వాళ్ళు తర్వాత ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చిందో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కాలేజెస్లోనే అంటే అది లో కేటగిరీ ఐ మీన్ లో ర్యాంక్ ఉంటాయి కదా లక్షల్లో, అలాంటి కాలేజెస్లో మాకైతే జాయిన్ చేయడం అయితే జరిగింది. ఆ కాలేజెస్ ఏంటంటే మంచి మంచి ఫ్యాకల్టీ ఉండరు, తర్వాత మంచి ఫుడ్ ఉండదు, తర్వాత ఐ మీన్ ఫ్యాకల్టీ అనేది ఉండరు, మంచి లైబ్రరీ మంచి ల్యాబ్ ఫెసిలిటీ అనేసి అస్సలు ఉండదు. అలాంటి కాలేజీలో అయితే మాకైతే జాయిన్ చేయడం అయితే జరిగింది. కొందరు ఏంటంటే మంచి ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళు మా ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే మంచి మంచి ర్యాంక్ వచ్చినా సరే కూడా ఐ మీన్ 5000 2000 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కాలేజ్ జాయిన్ చేయించడం అయితే జరిగింది. సో ఇలాగా ఎవరు అవ్వకుండా నచ్చిన కాలేజెస్లో తర్వాత వాళ్ళకి నచ్చిన కోర్సులో చదువుకుంటారనేసి ఐ మీన్ అడ్మిషన్ తీసుకుంటే మంచిది కదా అని చేయడం అయితే ముఖ్య ఉద్దేశం. ఎవరో ఒకరు ఐ మీన్ తెలుసుకుంటారనేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీ కాలేజెస్లో ఎవరైనా ఇలాగంటే ప్రమోషన్ చేస్తామనేసి ఇలాగా ఎవరైతే ఏ కాలేజ్ వచ్చాయో కింద కామెంట్ చేయండి. తర్వాత మీ ఏపీ సెట్ వాళ్ళకైతే అడ్మిషన్ అనేది కౌన్సిలింగ్ అనేది చేయడం అదే జరుగుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్, తర్వాత కోర్స్, తర్వాత నెంబర్ ఆఫ్ సీట్ అనేది ఇలాగైతే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకైతే స్టార్ట్ అయ్యేటప్పుడు మనకైతే ఇలాగైతే రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏ కాలేజ్ చదువుకుందాం అనుకున్నారు, మీ అడ్మిషన్ తీసుకుందాం అనుకున్నారు, అసలు ఎంత ఫీజు, అసలు ఎలాగా, అసలు ఎన్ని బ్రాంచెస్ మనకి ఆఫర్ చేస్తున్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది కదండి, మనకైతే చెప్పాను ఇంతకు ముందే మనకైతే కాలేజ్ కోడ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇట్లాగనమాట ADIT అంటే ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట, టెక్కలి.
ఇక్కడైతే ఇదైతే మనకైతే ప్లేస్ అన్నమాట. అంటే లొకేషన్. తర్వాత డిస్ట్రిక్ట్. తర్వాత రీజన్ ఏ రీజన్కి వస్తుందో ఆ రీజన్ అన్నమాట. తర్వాత అది ఏ టైప్లో ఉంది, ప్రైవేటా లేకుంటే గవర్నమెంటా అనేసి, మైనారిటీ అంటే ఎన్ఏ. తర్వాత సిఓడి అంటే మనకైతే కో ఎడ్యుకేషన్ అన్నమాట ఇది. తర్వాత ఇది క్లిక్ చేసారనుకో మనకైతే సిఐవి 7 సివిల్ ఇంజనీరింగ్ మనకైతే 36 మొత్తం సీట్లుగా మనకైతే ఉందన్నమాట. తర్వాత ఫీజు ఎంత అంటే 79,600 మన యాన్యువల్ ఫీ. ఇయర్లీ మనమైతే ఈ కాలేజీలో మనకి ట్యూషన్ ఫీజు రాదనుకో, మనకి గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ ఇవ్వరనుకో, మనకైతే మనమే మన సొంత అమౌంట్ అయితే కట్టుకోవాలన్నమాట. 79,600 రూపాయలు అనమాట. అయితే ఈ ఈ విధంగా అయితే చెక్ చేసి అసలు ఏ కాలేజెస్ మనకైతే ఇచ్చారో, ఎన్ని కాలేజెస్ ఎన్ని కోర్సులు అనేది ఇవ్వడం అయితే అంటే మనకి డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీ అనుకున్న కాలేజెస్ ఉన్నాయో లేవో అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్టుగా అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత మనకైతే ఇప్పుడు కొన్ని కాలేజెస్ అయితే యాడ్ కాలేదన్నమాట. మనకి ఇప్పుడు మనకైతే ఏపీఎం సెట్లో మనకైతే ఒక 700 ఆ రేంజ్లో అయితే మనకి గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.